చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సిగుల రమేష్. మేము మంచిర్యాల కోల్బెల్ట్ ఏరియా నుండి వచ్చినాము. మాకు సింగరేణి సమస్య నుంచి వచ్చినాము. సింగరేణి సమస్య గత 8-9 సంవత్సరాల నుండి మేము కారణ నియామకాలు అన్ఫిట్ అయినాము. అది ఇప్పటికీ హైకోర్టు కేసు నడుస్తుంది. ఇప్పటికైనా 127 కుటుంబాలు కార్య నియామకాలు డిపెండెంట్ అన్ఫిట్ అయినాము. కాకపోతే మాకు అందులో 6గురికి జాబ్ వచ్చింది, మిగతా వారికి రాలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాము. మాకు దయచేసి ఈ జాబు ఇప్పించాలి. ఇప్పటికి ప్రభుత్వం మారింది కాబట్టి జాబ్ ఇప్పించగలరని మేము ప్రజావానికి వచ్చాము. అయితే ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? మొదటిసారి ఇదే మొదటిసారి. మరి లోపలికి వెళ్ళారు? మరి లోపలికి వెళ్ళాము, ఇచ్చాము. కాకపోతే ఈ లెటర్లు కలెక్టరేట్కు డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పారు. ఇచ్చి ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాము. మాకు ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి మీరు అవుతుంది అనుకుంటున్నారా పనులు ఈ ప్రభుత్వం ద్వారా? పోయిన ప్రభుత్వం వల్ల కాని పనులు ఇప్పుడు పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 8-9 సంవత్సరాల బట్టి తిరిగినాము, చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా మాకు జాబులు ఇప్పిస్తగలుగుతారని మాకు నమ్మకం మీద ఉన్నాము. రేవంత్ రెడ్డి ధన్యవాదాలతో మేము మాకు జాబ్ ఇప్పించగలరని కోరుతున్నాం. ఇప్పుడు చాలా మందికి కూడా మీ లెక్కనే ఒక 2 వారం క్రితం నుంచి సమస్యలు చెప్పుకున్నారు. వాళ్ళకి మెసేజ్లు వచ్చాయి, మెసేజ్లు మాత్రమే వచ్చాయి కానీ పనులు ఏం జరుగుతలేవని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, జరుగుతాయి అనుకుంటున్నారు? అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఉన్నది. కాకపోతే మన సింగరేణి సమస్య కాబట్టి, సింగరేణి ఉద్యోగం కాబట్టి దీని గురించి తీవ్రమైన తీసుకొని దీని బరుబద్దలు తీసుకొని ఇప్పిస్తారని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మేము మొదటిసారి రావడం? మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు. మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు? లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తూనే ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు. బట్ స్టిల్ నో వర్క్ హస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు మీది అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం. థ్యాంక్స్. రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మేము మొదటిసారి రావడం? మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు. మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు? లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తూనే ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు. బట్ స్టిల్ నో వర్క్ హస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు మీది అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం. థ్యాంక్స్. నా పేరు కిషోర్ సార్. మేము టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ సార్. మేము 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము. అయితే మధ్యలో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, లీక్ అయ్యాయి, మళ్ళీ పెట్టారు, మళ్ళీ రాసాము. ఇప్పటికి వాటి రిజల్ట్స్ లేదు. ఇలా 2 సంవత్సరాలు అవ్వడం వల్ల మేము ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోయాము. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ కంటిన్యూ అయినా కష్టమైపోయింది. ఈ స్టేజ్లో మేము వదిలేసి వేరే జాబ్ కూడా వెళ్ళాలన్నా కష్టమవుతుంది. ఇప్పుడు మా ముందు మేము కోరుకునేది ఏంటంటే పెండింగ్ ఉన్న ఎగ్జామ్స్ రిజల్ట్స్ త్వరగా ఇవ్వాలి. కోర్టులో ఉన్న సమస్యలు గవర్నమెంట్ వెంటనే స్పందించి వాటిని క్లియర్ అవ్వడానికి కూడా సమస్య పరిష్కారం చూపించే దిశగా సాగాలి. ఈ టీఎస్పీఎస్సీ బోర్డు ఇష్యూని కూడా త్వరగా సాల్వ్ చేస్తే మాకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ అవ్వడం వల్ల మేము ఇంట్లో నుంచి కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది మీ సమస్యలు తీర్చగలని మీ నమ్మకం ఉందా? తీరుస్తుందనే నమ్మకంతోనే మేము కాంగ్రెస్ని రావాలని కోరుకున్నాం సార్. ఇంకా మేమైతే ప్రజావాణిలో రిక్వెస్ట్ కూడా ఇచ్చాము. ఇంకా త్వరగా మా సమస్యలు పరిష్కరించాలని మేము సీఎం సార్ని కోరుతున్నాం. మీరు ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం వచ్చాను సార్. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ వర్క్ అయితే ఏం జరుగుతలేదు. అయితే మీరు చాలా వరకు జరుగుతుందని నమ్మకంతో వస్తున్నారు కదా, సో నమ్మకం ఒకవేళ జరగకపోతే మళ్ళీ వస్తారా?
వస్తాం సార్. మళ్ళీ మేము మా సమస్య సాల్వ్ అయ్యే వరకు మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మాకున్న వేరే ఆప్షన్ లేదు. ప్రేయర్ అండ్ పిటిషన్. ఇంక మేము మా సమస్య సాల్వ్ అయ్యే వరకు మేము ఎంత ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ఈవెన్ ధర్నా చేయడానికి కూడా రెడీ అంటారా? అంటే వాళ్ళు వచ్చి 1 నెలనే అయింది కాబట్టి మనం కొంత సమయం ఇచ్చి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం.